యు సాధక మిత్రులారా, ఈరోజు ఈ ప్రకృతి ఒడిలో పౌర్ణమి ధ్యానానికి హాజరైనటువంటి సాధక మిత్రులందరికీ కూడా ఈ శ్రీ శ్యామచరణ లాహిరి వారి ధ్యాన మందిరం తరపున అందరికీ కూడా శుభాభినందనలు. మనకి సమాజంలో ఈనాడు అనేకమైనటువంటి ఒత్తిడితో ఉన్నటువంటి వారందరికీ కూడా ధ్యానము, యోగము అనేటటువంటిది తప్పనిసరిగా ఆచరించవలసిన పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మార్గం వైపు, యోగ మార్గం వైపు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. కొన్ని సందేహాలు ఉంటాయి సాధకులు. అసలు మనం ఏ సాధనని చేయాలి, ఏ ధ్యానాన్ని అనుసరించాలి, ఏ సమయంలో ధ్యానం చేస్తే బాగుంటుంది, దేనివల్ల ఎక్కువ ఫలితం వస్తుంది, ఇటువంటి సందేహాలు ఎన్నో సాధకులలో ఉంటూ ఉంటాయి. ఈ పౌర్ణమి ధ్యానం గురించి మాట్లాడుకునే ముందు అసలు పౌర్ణమి సమయంలోనే ధ్యానం ఎందుకు చేయాలి అనే దాని మీద కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుందాం. మనకి వేదకాలం నాడు ఈ ధ్యానాన్ని ఎలాగ ఆచరించారో ఆ విషయాలను కూడా చర్చించుకుందాం. అంతేకాకుండా సృష్టి యొక్క ప్రారంభంలో ఈ సృష్టికి మూలమైనటువంటి చైతన్యము మొట్టమొదటగా ఖనిజాల్లో ప్రవేశపెట్టబడింది. అయితే ఈ ఖనిజాల్లో ప్రవేశపెట్టబడినటువంటి ఈ చైతన్యము అనేక రకాలైనటువంటి సంఘర్షణల ద్వారా పదార్థ పరిమితులను దాటి వృక్షాల్లో ప్రవేశించింది. ఆ తర్వాత ఈ చైతన్యము ప్రాణుల్లోనూ, పక్షుల్లోనూ, జంతువుల్లోనూ, అనేక జీవజాలంలో ప్రవేశించిన తర్వాత అంతిమంగా మనుష్యుని యొక్క రూపం తీసుకుంది. అసలు ఈ పౌర్ణమి సమయంలో ఎందుకు ధ్యానం చేయాలి అనేటటువంటి సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎందుకు చేయాలంటే పౌర్ణమి సమయంలో సూర్యుని యొక్క కిరణాలు సూటిగా చంద్రునిపై ప్రసరించడం జరుగుతుంది. అలా ప్రసరించబడినటువంటి ఆ కిరణాలు భూమిపైకి ప్రసరించడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ సాధన చేస్తున్నటువంటి ఈ సాధకులకు, పరమ గురు మండలికి, గ్రహాలు, సౌరమండలంలో ఉండేటటువంటి చైతన్య శక్తికి, అంతేకాకుండా నక్షత్ర కూటముల్లో ఉండేటటువంటి అస్తిత్వానికి మధ్య ఓ అనుసంధానం ఏర్పడుతుంది. ఇందాకే మనం చెప్పుకున్నాం, మొట్టమొదట చైతన్యము ఖనిజాల్లో ప్రవేశపెట్టబడిందని. ఆ ఖనిజాల్లో ప్రవేశపెట్టబడినటువంటి చైతన్యమే కదా ఈ వృక్షాల్లోకి వచ్చింది. కానీ దానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? 185 కోట్ల సంవత్సరాలు. అంటే ఖనిజాల నుండి ఒక వృక్ష రూపంగా తీసుకోవడం కోసం అనేక మార్పులు జరిగినాయి. ఈనాడు ఉన్న పరిస్థితులు వేరు, ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ పూర్తిగా ఏమీ లేని స్థితి నుంచి భూమి ఏర్పడిన తర్వాత దానిలో ఒక జీవశక్తి రావడం కోసం అనేకమైనటువంటి మార్పులు ఎన్నో జరిగినాయి. ఆ జరిగిన తర్వాత ఇవన్నీ జరిగినాయి అన్నమాట.
అలాగా ఇప్పుడు కూడాను ఈ సూర్యుని యొక్క శక్తి చంద్రుడిపై పౌర్ణమి సమయంలో పూర్తిగా పడవడం, ఆ పడినటువంటి శక్తి సూటిగా భూమికి చేరడం, అదే సమయంలో ఈ సాధన చేస్తున్నటువంటి సాధకులకి పరమ గురు మండలి అని ఉంటుంది. అంటే ఈ సృష్టి అంతా కూడా నడుస్తున్నప్పుడు దీన్ని నడుపుతున్న వాళ్ళందరూ కూడా విశ్వాన్నంతటి ఉన్నటువంటి సద్గురు తత్వమే కదా దీన్ని నడుపుతుంది. మనకి జ్ఞానాన్ని ఇచ్చింది అది ఏ సాంప్రదాయం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా గురువు నుంచే కదా ఈ జ్ఞానం అనేది. అలాంటి వాళ్ళు పరమ గురు మండలిని ఒకటి ఉంటుంది. దాన్ని ఈ ఖనిజాలు అంటే గ్రహాల్లో కూడా ఉండేటటువంటిది ఈ పిండ రూపమే కదా. మన మానవ పిండము విశ్వ బ్రహ్మాండము కూడా ఒకే తత్వాలతో ఏర్పడింది. అలాగా ఏర్పడినటువంటి ఈ శక్తి ఈ గ్రహాల నుండి, సౌరమండలంలో ఉండేటటువంటి చైతన్యం నుండి, నక్షత్ర కూటముల నుండి వీటన్నిటినీ కూడా వచ్చి వీటన్నిటి అస్తిత్వము మధ్య ఒక అనుసంధానం ఏర్పడుతుంది. మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది. ఖనిజాల్లో ఉన్నది అదే చైతన్యము, వృక్షాల్లో ఉన్నది అదే చైతన్యము, ప్రాణుల్లో ఉన్నది అదే చైతన్యము, పక్షుల్లో ఉన్నది అదే చైతన్యము, జంతువుల్లో ఉన్నది అదే చైతన్యము. అదే చైతన్యంతో ఒక పరిపూర్ణతను సాధించినటువంటి రూపమే ఈ మానవ రూపం. పరమాత్మ ఒక ఆయనలో ఉండేటటువంటి విధానం ఏంటంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు పరమాత్మ. ఈ సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని పూర్తిగా తీసుకుని వచ్చిన వాడు మానవుడు. ఈ పరిపూర్ణమైనటువంటి ఇది ప్రతిమ జాతుల్లో లేదు. ఖనిజాలకి కదలికే లేదు, వృక్షాలకి ప్రాణం ఉంది కానీ కదలిక లేదు, ప్రాణులు పాకుతాయి కానీ అన్ని చోట్లకి వ్యాపించలేవు, అలాగే పక్షులు ఎగురుతాయి కానీ వాటికి ఇతర అనేక విషయాల గురించి విషయ సేకరణ చేయలేదు, అలాగే జంతువు. కానీ పరిపూర్ణమైనటువంటి మానవుడు ఈ సౌరమండలంలో ఉండేటటువంటిది అనేక గ్రహాల నుండి నక్షత్ర కూటం నుండి కూడా ఈ శక్తిని తీసుకోగలుగుతాడు. అందుకని ఇంకా ఏం జరుగుతుందంటే ఈ జరిగేటటువంటి ఇది సూర్యుడు ప్రతి పౌర్ణమికి ఒక్కో రాశిలో ఉంటాడు. ప్రస్తుతం ఆయన మొన్నే ఈ మేష సంక్రమణ మొన్న జరిగింది. అంటే ఇప్పుడు మేషరాశిలో ఉంటాడు. మేషరాశి ఒకటి, వృషభ రాశి ఒకటి, మిథున రాశి ఒకటి ఈ పౌర్ణమి ధ్యానానికి అద్భుతమైనటువంటి సమయాలు. ఆ సమయాల్లో అద్భుతమైనటువంటి ఈ శక్తులన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఆ రాశిలో ఉన్నటువంటి ఆయా శక్తి కేంద్రాల ద్వారా ఆ రాశి యొక్క శక్తులను భూమికి ప్రసరింపజేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఏమవుతుందంటే ఆ వ్యోమాకాశంలో ఉండేటటువంటి ఆ ఉష్ణము ఎరుకతో ఉన్న సాధకులని తాకుతుంది. ఎరుకతో ఉన్న సాధకుల్ని ఆ ఊర్ధలోకాల నుంచి దిగి వచ్చినటువంటి ఈ దివ్యాగ్ని ఎప్పుడైతే ఆ సాధకుడికి తాకిందో అతనిలో ఉన్న అనేక భ్రమలు, భ్రాంతులు, జడత్వం అనేటటువంటివి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అవి ఎప్పుడైతే తొలగిపోయినాయో ఈ మానవుడు పరిపూర్ణ మానవుడిగా మారుతాడు. ఎందుకంటే సమాజంలో ఏదన్నా కొన్ని సంఘటనలు జరిగేటప్పటికీ ఆ ప్రభావం సమాజం మీద పడుతుంది. ఆ సమాజం మీద ఎప్పుడైతే ఆ ప్రభావం పడిందో అక్కడి నుంచి ఆ జరిగిన మార్పుల యొక్క
ప్రభావానికి మనం లొంగిపోతూ ఉంటాం. లొంగిపోయి మన ఎదురుగా ఉన్నదే దాని గురించే మనం ఆలోచిస్తాం తప్ప అసలు మనం ఎవరు, ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టికి మనకి ఉన్న సంబంధం ఏమిటి, పరమాత్మ ఎవరు, పరమాత్మకి మనకి ఉన్న సంబంధం ఏమిటి, అసలు ధర్మం అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, సాంప్రదాయం అంటే ఏమిటి, మనకి వీటికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు ఈ ఉపాసనలు, ఈ అనుష్ఠానాలు, ఈ ధ్యానము, యోగము, ఈ అనేక రకాలైనటువంటి ఈ సాధనా మార్గాలు ఎలా ఏర్పడ్డాయి, వాటికి మనకి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచించి చూస్తే మనం విడివిడిగా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాం. ఉదాహరణకు చూడండి, మనం ఉన్నాం, నువ్వు ఎవరు అనేటప్పటికీ మన పేరు చెప్తాం. ఆ పేరు మాత్రమేనా మనం, ఈ కనిపించే రూపం మాత్రమేనా మనం, ఈ రూపం తీసుకురాక పూర్వం మనం లేమా, ఈ రూపాన్ని వదిలేసిన తర్వాత మనం లేమా? ఒకసారి ఆలోచించండి, మనం జన్మ తీసుకోవడానికి ముందు కూడా మనం ఉన్నాం. ఏ రూపంలో ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించుదాం. మనకి ఒక శరీరం వదిలిన తర్వాత శరీరం పడిపోతుంది తప్ప ఈ లోపల ఉన్న చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది కదా. మనం ఏమనుకుంటాం, ఆ చైతన్యమే రకరకాలుగా, కొద్దిమంది అయితే చైతన్యం అంటారు, కొంతమంది అయితే జీవాత్మ అంటారు, రకరకాలుగా ఉంటాయి. ఈ దేహమే నేను భావించే వాళ్ళకి ఈ ఆత్మ ప్రకాశం వల్లే ఈ దేహం పనిచేస్తుందని, ఈ దేహాన్ని కంటికి కనిపించే ఈ దేహాన్ని కంటికి కనిపించిన మనస్సు నడిపిస్తుందని, ఆ చేసే పనుల యొక్క మంచి చెడ్డలను నిర్ణయించేది బుద్ధి అని మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఈ ఆత్మ చైతన్యం లేకపోతే ఈ శరీరంలో జడమైన ఈ శరీరానికి చైతన్యం ఉందా? ఈ ఇంద్రియాలు పనిచేయాలంటే ప్రాణం కావాలి కదా. ప్రాణం ఎలా ఉంది? ప్రాణం అనేది ఒక స్పందన. ఆ స్పందన, ఆ కదలికకి శక్తిగా మార్చేది ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ ప్రాణము ప్రాణశక్తిగా మారుతుంది. ఈ ప్రాణశక్తిగా మారినప్పుడు అది ఒకవైపు దేహానికి, మరొక వైపు మనసుకి అందించబడుతుంది. దాని ద్వారా ఏ కారణాన్ని పూర్తి చేయడం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ పనులు చేయడానికి ఈ శక్తి పంచబడుతూ ఉంటుంది. అలాగ పంచబడుతూ ఉన్నప్పుడు మనం కేవలం ఈ దేహం మాత్రమే అని ఎందుకు అనుకుంటున్నాం? మనం ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని వేరువేరుగా మనం ఎందుకు చూస్తున్నాం? మనం ఇందాక మొట్టమొదటిగానే చెప్పుకున్నాం, ఖనిజాల్లో ఉన్న చైతన్యము ఈ సృష్టికి ఆధారంగా ఒకప్పుడు మారింది. కానీ అది బీజ రూపాన్ని తీసుకోవడం కోసం అనేక మార్పులు జరిగాయి. ఏ రకంగా అంటే, ఒకసారి సూర్యుని యొక్క కిరణాలు, అంగిర అనేటటువంటి కిరణాలు ఈ భూమికి మీద ప్రసరించబడ్డాయి. ఆ కిరణాలు ఎప్పుడైతే ప్రసరించబడ్డాయో ఆ ఉష్ణాన్ని భూమిని తాకింది. భూమికి సహజంగా ఉష్ణం ఉంటుంది. ఈ సూర్యుని నుంచి వచ్చినటువంటి అంగిర అనే దివ్య కిరణాలకు ఈ భూమిలో ఉండేటటువంటి సహజంగా ఉండే ఉష్ణ కిరణాలకు మధ్య సంఘర్షణ ఏర్పడింది. ఆ సంఘర్షణ ఏర్పడినప్పుడు వాటి మధ్య పదార్థ పరిమితులను ఎప్పుడైతే అవి దాటుతాయో వాటిలో పేలుళ్ళు ఏర్పడతాయి, కదలికలు ఏర్పడతాయి, చైతన్యం ఏర్పడుతుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి విస్ఫోటనలు సంభవిస్తూ ఉంటాయి. అలా జరిగినప్పుడే ఈ భూమిలో పగుళ్ళు ఏర్పడడం, ఆ పల్లంగా ఉన్న ప్రాంతాల్లోనేమో నీరు ప్రవహించడం,
ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లోనేమో పర్వతాలుగా అవి ఏర్పడడం. ఈలోగా పంచభూతాత్మకం కానిది సృష్టిలో ఏదీ లేదని మనకు ప్రతి మహాత్ముడు చెప్తూనే ఉన్నారు. మనం ఏ శాస్త్రం చూసినా, అది వేదం కావచ్చు, వైదిక సాహిత్యం ఏదైనా కావచ్చు, ఉపనిషత్తు సాహిత్యం కావచ్చు, పురాణ సాహిత్యం కావచ్చు, శ్రీరామాయణ భారత భాగవతాలు కావచ్చు, ఏదైనా ప్రతిదీ చెప్పేది అదే. పంచభూతాత్మకం కానిది సృష్టిలో ఏదీ లేదు. ఆ పంచభూతాత్మకమైనటువంటి సృష్టిని కొనసాగించడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలు జరిగేటప్పుడు ఈ పేలుళ్ళు ఎప్పుడైతే ఏర్పడినాయో, ఈ పంచభూతాల్లో ఒకటి భూతత్వం ఉంటుంది, రెండు ఆపహతత్వం ఉంటుంది. ఆపహ అనే జలం అంటాం మనం. ఈ ఆపహతత్వం ఎప్పుడైతే ఒక రూపాన్ని తీసుకుని, ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఇవన్నీ ఉంటాయి. భూమి స్థూలంగా కనిపిస్తుంది, కానీ ఈ భూమికి కొంచెం పైకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఈ అంతరిక్షం అనుకోవచ్చు, ఖాళీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, దీనిలో తేమ రూపంలో ఈ జలతత్వం కూడా ఉంటుంది. ఈ ఆపహతత్వం ఏమైతే ఏర్పడినటువంటి ఇది ఏం చేస్తుందంటే, కొంతకాలం అది కొన్ని ఏదో సంవత్సరము, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు జరుగుతుంది. ఈనాడు సృష్టి అభివృద్ధి చెందిన ఈ సమయంలో వీటి గురించి ఒక సైంటిస్టు సాధారణంగా చెప్పగలుగుతాడు. కానీ ఆనాడు ఏ సైంటిస్టు లేడు, ఏ మానవుడు కూడా లేడు. వీళ్ళందరూ పుట్టడం కోసం అనేక వందల కోట్ల సంవత్సరాల సమయం గడిచింది. మన ఉదాహరణ చెప్పుకున్నాం. భూమి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఓషధులు, భూమి మీద ఓషధులు పుట్టడానికి, వనస్పతులు పుట్టడానికి, పర్వతాల్లో వనాలు ఏర్పడడానికి 185 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఆ చైతన్యం మళ్ళీ ప్రాణులుగా మారడానికి, ఒక బీజం ఏర్పడడానికి ఈ ఆపహతత్వం పనిచేసింది. దీన్ని సోమతత్వం అంటారు. సోమ అనగానే ఈనాడు మనకు తెలిసినటువంటి సాహిత్యం ద్వారా సోమ అనగానే మన సోముడని, చంద్రుని యొక్క రూపమని ఈనాడు చెప్పుకుంటున్నాం. కానీ ఆనాడు ఈ సోమతత్వం ఏర్పడిన తర్వాతే చల్లదనం అనేటటువంటిది ఏర్పడింది. అంతవరకు ఉష్ణంతో రగిలిపోతూ ఉండేది ఈ భూమి. స్వారోచిష మన్వంతరంలో జరిగినటువంటి ఒక మహావిస్ఫోటనం ద్వారా ఈ సలిల పదార్థం ఒక పేలుడు ద్వారా, విస్ఫోటనం ద్వారా ఇదైతే, అది ఆ ధూమం అనగడానికి 90 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆనాడు వాతావరణం లేదు. ఇలాంటిది ఇవన్నీ కూడా ఏర్పడడానికి ఈ భూమి అయితేనేమిటి, జలం అయితేనేమిటి, ఈ ఉష్ణం అయితేనేమిటి, ఈ వాయువు అయితేనేమిటి, ఆ శూన్యం అనుకునేటటువంటి ఆకాశతత్వం అయితేనేమిటి, ఇవన్నీ కూడా వాటికి అనేక కలయికలతో కదా ఇది జరిగేది. ఒక భూమిని చూసుకోవాలంటే భూమిలో భూమితత్వం సగం ఉంటే తతిమ సగంలో ఈ 4 తత్వాలు 4 భాగాలుగా ఉంటాయి. అలాగే జలతత్వంలో, అలాగే ఈ అగ్నితత్వంలో, అలాగే వాయుతత్వంలో, అలాగే ఆకాశతత్వంలో ఈ రకంగా ఏర్పడడం కోసం ఆ సోమతత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మీకు ఒక చల్లదనం వ్యాపించడం ప్రారంభించింది. ఈ ఉష్ణంలోంచి ఒక జీవి ఉత్పన్నం కావడం కోసం అనేక కోట్ల సంవత్సరాలు పట్టింది. అంటే ఇవి మన మానవ శరీరానికి భిన్నం కాదనే విషయం మీరు గుర్తుంచుకోవడం కోసం ఇన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది. మనకి ఎంతోమంది మహాత్ములు చెప్తున్నారు, అటు వైదిక సాహిత్యంలో కానీ,
ఇటు ఈ మధ్య కాలంలో సైంటిస్టులు చెప్పేటటువంటి విషయాల్లో కానీ ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ పంచభూతాత్మకం కానిది ఏది సృష్టిలో లేదు. మరొక మాట చెప్తారు, మానవ పిండము విశ్వ బ్రహ్మాండము ఒకే తత్వాలతో నిర్మింపబడింది అంటారు. అదే ఇందాక మనం చెప్పుకున్నది, ఖనిజాల్లో ఉన్నది, వృక్షాల్లో ఉన్నది, ప్రాణుల్లో ఉన్నది, పక్షుల్లో ఉన్నది, జంతువుల్లో ఉన్నది, అంతిమంగా సంపూర్ణమైనటువంటి శక్తులన్నింటినీ క్రోడీకరించుకొని సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఏర్పడినటువంటి మానవుడు వీటన్నిటిని అవగాహన చేసుకోగలిగాడు. ఇలా అవగాహన చేసుకోగలవాడే ఈ పౌర్ణమి ధ్యానం చేసేటప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడిపై పూర్ణంగా ప్రసరించి ఆ రాశిలో ఉన్నటువంటి ఆ శక్తి కేంద్రాల ద్వారా భూమికి తీసుకొస్తాడని, ఈ ఉష్ణం ఏదైతే ఉందో ఆ దివ్యాగ్ని మనని తాకినప్పుడు మనలో ఉండేటటువంటి జడత్వము, భ్రమలు, అనేక రకాలైనటువంటి భ్రాంతులు అనేటటువంటి తాపాలన్నీ కూడా నశించిపోతాయి. అలాగ నశించిపోయినప్పుడు మాత్రమే మనం ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళకే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతిదాన్ని తీసుకోగల శక్తి అప్పుడు వస్తుంది. అసలు మనం ఎవరో మనకు తెలియాలి కదా. మనకి తెలిసినప్పుడే కదా దాన్ని తీసుకోగలుగుతాం. ఇంత ఈ ప్రకృతితో ఇంతగా మమేకమయ్యి ఇన్ని రూపాలు తీసుకుంటే మానవుడు ఏమనుకుంటున్నాడు, ఒక రూపానికి ఒక నామానికి పరిమితం అయిపోతున్నాడు. మనం అలాగైపోవడమే కాదు, మనం ఎవరన్నా గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువుని కూడా ఒక రూపానికి నామానికి పరిమితం చేసేస్తున్నాడు. తన ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇష్టదైవాన్ని కూడా ఒక రూపానికి నామానికి పరిమితం చేసేస్తున్నాడు. అలా పరిమితం చేసేస్తూ పోతే ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మని ఎలా అవగాహన చేసుకోగలం మనం? ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ సద్గురు తత్వాన్ని మనం ఎలా తీసుకోగలం? ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఈ శక్తుల్ని మనం ఎలా గ్రహించగలం? మనం అందులో ఒక భాగమని మనం అనుకున్నప్పుడే దాన్ని మనం తీసుకోగలుగుతాం. వీటన్నిటికీ, ఈ శక్తులన్నిటికీ మూలమైనటువంటి కేంద్రంగా మారినటువంటి ఈ మానవుడు వాటన్నిటినీ కూడా తీసుకోగలుగుతాడు. అందుకే ప్రతి దానికి కూడా చాలామందికి మనం మొట్టమొదటిగా సాధన చేయాలనుకుంటున్నాం. ఏ సాధన చేస్తే బాగుంటుంది? నామజపం చేస్తే మంచిదంటారా? లేదంటే ధ్యాన రూపంలో ఏమన్నా చేద్దామా? లేదంటే ఒక పరమాత్మ ముందుకు వెళ్ళి అక్కడ ఏదైనా స్తోత్రం చేద్దామా? లేదంటే ఏదైనా ఏకాంత స్థలంలోకి వెళ్ళి మౌనంగా మన శరీరాన్ని మనం మర్చిపోయి ఆ పరమాత్మతో ఇది చేసే ధ్యానం చేద్దామా? ఈ రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది చెయ్యాలన్నా మనం ద్వంద్వంలో ఉన్నంతసేపు దేన్ని అందుకోవడం అంత తేలిక కాదు. అన్నిట్లో ఉన్నది ఒకటే అనే భావం నీకు ఎప్పుడైతే వచ్చిందో, అందుకోసమే ఆ మాటలు చెప్పవలసి వచ్చింది. దాన్ని ఎప్పుడైతే తీసుకున్నామో ఆనాడు మనం ఈ సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి కేంద్రాల నుండి ఆ శక్తిని, ఆ రాశి శక్తుల్ని మనకి భూమికి సూటిగా మనకు పంపుతాడు. అది మనకి వేరు కాదన్నప్పుడే దాన్ని మనం తీసుకోగలుగుతాం. ఉదాహరణకి పాలు ఉన్నాయి.
పాలలో నీరు కలుస్తుంది, కానీ దానిలో ఉప్పు వేస్తే కలుస్తుందా? ఆ పాలే పాడైపోతాయి. ఆ పాలలో పంచదార వేస్తే కలుస్తుంది, కానీ వేరే రకమైనది ఏదన్నా వేస్తే, దానికి భిన్నమైనటువంటిది ఏదన్నా వేస్తే దాన్ని ఒక ఉపయోగకరమైనటువంటి దానికి దూరం అయిపోతాం కదా మనం. అందుకని వేదకాలంలో కూడా ఈ పౌర్ణమి ధ్యానాలు చేసేవారు. వాడు ఎందుకు చేసేవారంటే, వాళ్ళు ఏదన్నా వేట దొరికితే ఆ వేటని ఎదురుగా పెట్టుకుని ఆ హోమం గుండం ముందు దీని అంతటిని పెట్టుకుని దాని నుంచి చక్కగా సమర్పించి దానికి కొంత ఆహారంగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రకృతి కానీ, పరమాత్మ కానీ, గురుతత్వం కానీ ఇవి వేరు వేరు కాదన్న విషయం మనకు పూర్తిగా తెలియాలి. ఆత్మతత్వము, గురుతత్వము, పరమాత్మ తత్వము ఇవి పరస్పర ఆశ్రయాలు. ఏ విధంగా అయితే దేహము, మనసు, ఆత్మ పరస్పర ఆశ్రితాలు, అదేవిధంగా ఈ ఆత్మతత్వము, పరమాత్మతత్వము, సద్గురుతత్వము కూడా పరస్పర ఆశ్రయాలు. ఈ మూడింటిని అవగాహన చేసుకున్నప్పుడే మనకి ఈ రహస్యాలన్నీ బయటికి తెలుస్తూ ఉంటాయి. ఇవి తెలిసినప్పుడు మనం ఈ సృష్టికి వేరుగా లేవని మనం గ్రహించినప్పుడు ఆ శక్తులు మన తాకుతాయి. మనం ఈ సంకుచితమైన భావాలు వదిలి మనం అంతా ఒక్కటే అనే భావంలో ఉంటాం. మీకు ఒక్క విషయం మనకి స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంది. సమాజంలో అనేక, మనకు తెలుసున్నదే అనేక వేల సంవత్సరాల చరిత్ర మనకు తెలుసు. ఈ వేల సంవత్సరాల చరిత్రలో ఏదన్నా ఒక సంఘటన జరిగింది అంటే ఆ సంఘటన ద్వారా మనం ఏం చేస్తామంటే సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఆ సంఘటన. దానివల్ల ఈ సమాజంలో అనేక మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఎంతోమంది మహాత్ములు ఉద్భవిస్తూ ఉంటారు. అందుకని మనకి వేదం, మనకి మూలమైనటువంటి వేదం కూడా ఏం చెప్పిందంటే రూపరహిత పరమాత్మ గురించి చెప్పింది. రూపరహిత పరమాత్మను ఏమని చెప్పింది? ఆ పరమాత్మ రూపరహితుడు, స్వయం ప్రకాశకుడు, చైతన్య స్వరూపుడు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి కారణం అది. మీకు రూపరహితమైనటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మను ఈ కళ్ళతో చూడగలమా మనం? అందుకనే ఈశ్వరుడికి జ్ఞాన నేత్రంగా ఇక్కడ త్రినేత్రం ఉందని చెప్తారు. మనం ఈ కళ్ళతో చూడాలంటే ఇటువంటి విగ్రహ రూపంలో ఉన్నటువంటి గురువుల్ని కానీ, దేవతలను కానీ వాళ్ళని చూడగలం. కానీ ఈ విషయాలు అర్థం కావాలంటే మాత్రం మనం పూర్తిగా దానిలోకి వెళ్ళగలం. అలాగే వెళ్ళగలిగినప్పుడే మనం వీటన్నిటిని ఇది చేయగలుగుతాం. ఈ పౌర్ణమి ధ్యానం చేసేవాళ్ళు ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి పౌర్ణమి ధ్యానం చేసేవాళ్ళు ఒకేసారి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఈ పౌర్ణమి ధ్యానం మనకి ఇంకా చక్కగా అందుకునేటటువంటి శక్తి వస్తుంది. అంతేకాకుండా పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ ధ్యానాన్ని ఎక్కువగా కొనసాగించేవారు. పౌర్ణమికి 3 రోజుల ముందు
3 రోజులు వెనకాల వారం రోజులుగా దీన్ని చేసేవారు. ఆ తర్వాత పౌర్ణమికి 2 రోజుల ముందు 2 రోజులు వెనకాల 5 రోజులుగా కూడా ఈ పౌర్ణమి ధ్యానం చేసేవారు. అదేవిధంగా పౌర్ణమికి 1 రోజు ముందు 1 రోజు వెనకాల 3 రోజులు. ఏదన్నా కొన్ని ఇలాంటి ప్రదేశంలోకి వచ్చి ఈ ప్రకృతి ఒడిలో చంద్రుని యొక్క కిరణాలు సూటిగా మనకు పడేటట్టుగా ఆ రోజుల్లో ఏం చేసేవారంటే 11 గంటల నుంచి 1 గంట వరకు పౌర్ణమి కాలం అసలు. ఆ సమయంలో సూటిగా కిరణాలు మన తాకుతాయి. ఆ సూటిగా కిరణాలు తాకితే ఆ కిరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చంద్రుడి దగ్గరికి సూర్యుడి దగ్గర నుంచి వచ్చిన కిరణాలు. ఆ సూర్యుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నక్షత్ర కూటముల్లోకి పెడతాడు ఆయన. అక్కడ ఉన్న శక్తిని తీసుకొస్తాడు. ఆ శక్తిని తీసుకొచ్చే శక్తి మనకి ఎందుకుందంటే ఆ విశ్వ బ్రహ్మాండం ఈ మానవ పిండం ఒకే తత్వాలతో నిర్మింపబడి ఉంది కాబట్టి అది ఏర్పడడానికి పంచభూతాత్మకమైనటువంటి ఈ పదార్థాలే కారణం. ఈ శరీరం ఏర్పడడానికి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఇదే కారణం. అందుచేత ఈ రకంగా ఈ ధ్యానం అనేది ఉంటుంది.